హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ బీడ్స్ తెప్పించుకున్నప్పటి నుంచి మొనాలిసా బీడ్స్ ఈ మోడల్ అనేది మేకింగ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. అలాగే పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, మన ఇంట్లో ఉండే టూల్స్ తోనే ఏదన్నా ఒక మోడల్ మేకింగ్ చేసి చూపిస్తారా అని అడిగారు. నేను మాక్సిమం మన హోమ్ మేడ్ గానే ఉండే వాటితోనే నేను మేకింగ్ చేసి చూపిస్తున్నానండి. తను చూసిందో లేదో. మళ్ళీ నేను ఈ మోడల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదే టైప్ లో స్టార్టింగ్ లో ఒక మోడల్ అనేది మేకింగ్ చేసి పెట్టున్నాను వీడియో, బ్లాక్ బీడ్స్. మళ్ళీ ఇప్పుడు ఈ బీడ్స్ యూజ్ చేసి కొంచెం అదే మోడలేను, కాకపోతే కొంచెం డిఫరెంట్ లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది దానికన్నా కూడాను. ఈ మోడల్ అనేది మేకింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మేకింగ్ చేసుకొని మీకు కూడా వీడియో చూపిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా మేకింగ్ చేసుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ బ్లాక్ బీడ్స్ నెక్లెస్ మేకింగ్ చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ 6 mm మోనాలిసా బీడ్స్, 3 mm రౌండ్ క్రిస్టల్ బీడ్స్, 1 mm బ్లాక్ డైమండ్స్. ఇవి చాలా చిన్నగా ఉంటాయండి, చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. క్రిస్టల్స్ కాదు, ఇవి వచ్చి 3 mm. దీనికి సైజు చూసారు కదా. ఓకే, వీటికి డిఫరెంట్ ఏంటి అంటే ఇవి బాగా షైనీగా ఉంటాయి, భలే మెరుస్తాయి. ఇవి కొంచెం ఇదిగా ఉంటాయి. ఓకే, మీకు ఇవే అవైలబుల్ ఉంటే చిన్న సైజులో ఇవే తీసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి డ్రాప్ బీడ్స్ లాగా వేయడానికి. కట్టుతీగ 0.5 mm కట్టుతీగ. రౌండ్ పిన్స్ అయినా తీసుకోవచ్చు, లేదు ఇలాగా కొత్తిమీర అని వస్తుందండి. ఇది ఇయర్ స్టడ్స్ మేకింగ్ చేయడానికి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. నేనైతే ఇవి తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా బ్యాక్ చైన్, మీ దగ్గర జంప్ రింగ్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇవి చైన్ హుక్స్ యూజ్ చేస్తున్నాను. హోమ్ మేడ్గా మేకింగ్ చేసుకోవడానికి నీడిలు, సిజరు, ఇవి 2 ఉంటే సరిపోతుంది. మనకు జంప్ రింగ్స్ అలాంటివి ఓపెన్ చేసుకోవడానికి మీ దగ్గర కటింగ్ బ్లేడ్ అని ఉంటాయి కదా మన ఇంట్లో, అదైనా యూజ్ చేసుకోవచ్చండి. లేదు మీ హ్యాండ్ మీరు ఓపెన్ చేయగలుగుతాము మేము జంప్ రింగ్స్ హ్యాండ్తోనే అంటే మీరు ఓపెన్ చేసుకోండి. ఇలాగ ఏదైనా ఒకటి మటుకు కంపల్సరీ కావాలి. ఇవి మటుకు మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఇవి యూజ్ చేయండి. ఈ బ్లాక్ బీడ్స్ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ నెక్లెస్ బాగుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. మనము ఈ నెక్లెస్ మేకింగ్ చేసుకోవడానికి ముందుగా కొన్ని మేకింగ్ చేసి పెట్టుకోవాలండి. నేను 1 by 1 చూపిస్తాను, తర్వాత వీటిని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తిమీర అంటే ఇలా వస్తుందండి. ఇవి 2 సైడ్లు బాల్ లాగా ఉంటుంది. దీన్ని మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకున్నాం కదా, ఇది తీసుకోవాలి. దీని లోపలికి బ్లాక్ బీడు చిన్న సైజు ఉంది కదా, అది వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు నీడిల్ ఉంది కదా, కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎక్కువ వద్దు. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా హ్యాండ్తో పట్టుకొని ఫస్ట్ నీడిల్కి ఒక్క రౌండ్ ఇలా రానియండి. ఓకే, తర్వాత ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి, ఇలాగ 2 times చుట్టండి. 1 time అయింది కదా, ఇంకొకసారి ఇలా అప్కి, ఇలాగా డౌన్కి. ఇప్పుడు సిజర్తో దగ్గరగా కట్ చేసేసేయండి. ఇప్పుడు మీ హ్యాండ్తో ఇలాగ ప్రెస్ చేసేయండి. ఇలాగ మీరు మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మేకింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మేకింగ్ చేసుకోవాల్సింది కట్టుతీగ తీసుకోండి. తర్వాత నీడిల్ ఇలా పెట్టుకోండి, కొంచెం వదలండి ఇక్కడ. ఓకే, దీన్ని ఇలా రానియండి. నీడిల్ అనేది ఎప్పుడు పైకి ఉండాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా వంచండి. చాలా వీడియోస్లో చూపించానండి. ఇలా వంచేసి దీన్ని ఇలా కిందకి, ఇలా కిందకి అనేసి ఇలా అప్కి దీనికి చుట్టేసేయండి. 1-2 సార్లు అయితే సరిపోతుంది.
ఇలాగా చుట్టాలి. మీరు ఫస్ట్ టైం మేకింగ్ చేస్తుంటే మటుకు 5 mm అస్సలు యూస్ చేయొద్దు, ఎందుకంటే చాలా బాగా గుచ్చుకుంటుంది. చూసారు కదా, మీరు 3 mm అయినా 4 mm అయినా ప్రాక్టీస్ చేయండి, తర్వాత 5 mm యూస్ చేయండి. ఇప్పుడు దీన్ని హ్యాండ్తోనే బాగా గట్టిగా ఇలాగా ప్రెస్ చేయండి. మీ దగ్గర కటింగ్ బ్లేడ్ కానీ ఏదన్నా ఉంటే ఇలాగా ప్రెస్ చేస్తే ఇది గుచ్చుకోకుండా ఉంటుందండి. ఇలాంటి టూల్ మటు ఖచ్చితంగా ఏదైనా ఒకటి ఉండాలి, అంటే మనకు ప్రెస్ చేసేలాగా. ఇప్పుడు దీని లోపలికి మనము 3 mm బీడ్ వేయండి. అదే మీరు 3 mmతో మేకింగ్ చేస్తుంటే దీన్ని ఇలాగా స్ట్రైట్గా అనేసారంటే దీని లోపలికి వెళ్ళిపోతుంది. ఇది 5 mm కాబట్టి డబుల్ అయితే పోదు, అందుకని మనము ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయాలి. జ్యువెలరీ మేకింగ్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మనమే హోమ్ మేడ్గా చాలా మోడల్స్ మేకింగ్ చేసుకోవచ్చు. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో గట్టిగా పట్టుకోండి. తర్వాత ఒక్క రౌండ్ దీనికి ఇలా వేసేసి మనకి ఏదైతే గ్యాప్ తీసుకున్నామో దాని లోపలికి 2 times పైకి ఇలా అప్కి ఇలా డౌన్కి ఇలా. ఓకే, ఇప్పుడు దగ్గరగా కట్ చేసేసుకోండి. సిజర్ కూడా ఏంటంటే మంచి షార్ప్గా ఉండేది తీసుకోండి. ఇలా కట్ చేసేసి మీ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసేయండి. కట్ చేసేసాం కాబట్టి ఏం పెద్దగా ఉండదు. ఇలాగా మీరు బీడ్స్ మేకింగ్ చేసి పెట్టుకోవాలి. 20 మేకింగ్ చేసుకోవాలి ఈ మోడల్కి అయితే. ఇలాగా విడిగా మీరు మేకింగ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికే నేను చైన్ ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. సేమ్ మళ్ళీ దీని లోపల ఇలా రానియండి. ఓకే, కొంచెం ఇందాకట్లాగా కొంచెం ఇలా వదలండి. మళ్ళీ నీడిల్ ఇక్కడ పెట్టుకోండి. సేమ్ ఇందాకట్లాగా ఇలా అనేసి దీన్ని ఇలా కిందకి. ఇప్పుడు ఇలా అప్కి కొంచెము ఎక్కువే వదులుకోండి, అంటే స్టార్టింగ్ వేసే వాళ్ళు అయితే ఇలాగా ఇది చేసేసేయండి. ఇప్పుడు దీని లోపలికి బీడ్ అనేది వేసుకోండి. ఇలాగా బీడ్ వేయాలి. ఇక్కడ ఏదన్నా గుచ్చుకున్నట్టు అనిపిస్తే కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి నీడిల్ ఇలా పెట్టుకోండి. కొంచెం వంగినట్టు అనిపిస్తే నీడిల్తోనే ఇలా అనండి, స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసుకోండి. ఇలాగా అప్పుకి లేసినట్టుంటే ఇలాగా ప్రెస్ చేసేయండి. ఇదే విధంగా మీరు కంటిన్యూగా అల్లుకుంటూ వెళ్ళాలి. 14 బీడ్స్కి వేయండి ఇలా. అంటే మీ లెంత్ ప్రకారం ఇది కూడాను, అంటే మీరు షార్ట్గా వేసుకోవాలనుకుంటున్నారా, చోకర్ లాగా, లేదు లాంగ్గా వేసుకోవాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి ఇలా మేకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మేకింగ్ చేసి పెట్టుకోవాలి, చూపిస్తాను. సేమ్ ఇందాకట్లాగానే దీని లోపలికి పింక్ కలర్ మొనాలిసా బీడ్ వేసుకోండి. అంటే ఇప్పుడు మనం హ్యాంగింగ్ బీడ్స్ అనేటివి మేకింగ్ చేస్తున్నాము. నీడిల్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. దీని లోపలికి మనము హ్యాంగింగ్ బ్లాక్ బీడ్స్ మేకింగ్ చేసాం కదా, ఇవి ఒక 3 వేసుకోండి. ఇవి ఈ ఫింగర్కి ఈ సైడే ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఒక రౌండ్ ఇలా రానియండి. ఈ బీడ్స్ని ఇలా ఈ సైడ్కే రానిచ్చేయండి. ఇలా రానిచ్చేసి ఈ ఫింగర్తో ఈ బీడ్స్ని పట్టుకోండి. తర్వాత ఇలా అప్పుకి, మళ్ళా ఇలా డౌన్కి, మళ్ళా ఇలా అప్పుకి, మళ్ళా ఇలా డౌన్కి, ఇలా 2 times. ఇప్పుడు ఇవి ఇదిగోండి దీని లోపల వచ్చేసాయి. దీన్ని ఇలా స్ట్రైట్గా అనుకోండి. ఇప్పుడు దగ్గరగా కట్ చేసేసేయండి. ఇలాగా మీరు మేకింగ్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం 12 మేకింగ్ చేసుకోవాలి. 10 వచ్చి నెక్లెస్కి, 2 వచ్చి ఇయర్ రింగ్స్. మీ దగ్గర ఇలాగా
దీనికన్నా ఇంకా చిన్న సైజ్ జంప్ రింగ్స్ ఉంటే తీసుకోండి, లేదు అనుకుంటే ఇలాగా రిమూవబుల్ చైన్ ఉంటే తీసుకోండి. ఇవి కొంచెం పెద్దవి జంప్ రింగ్స్ ఏను, అందుకని నేను ఈ చైన్వి యూజ్ చేస్తున్నాను జంప్ రింగ్స్ లాగా. నాకైతే నేను హ్యాండ్తో ఓపెన్ చేయలేకపోతున్నానండి, జస్ట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది చైను. కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేయడానికైతే ఓకే, కానీ ఇలా ప్రెస్ చేయాలంటే కష్టము. అందుకని నేను ఈ టూల్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు కటింగ్ బ్లేడ్ అని ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసుకోండి. ఇలాగా ఓపెన్ చేసుకోండి ఒకటి. మనము మేకింగ్ చేస్తున్నాం కదా చైన్, దీని లోపలికి ఈ జంప్ రింగ్ అనేది వేసుకోండి ఇలా. ఇప్పుడు దీని లోపలికి ఒకటి కిందకి హ్యాంగింగ్ బీడ్ లాగా, ఒకటి ఇలాగా స్ట్రైట్గా ఇలా వేసేసి ప్రెస్ చేసేయండి. ఇలా రావాలి. ఓకే, నేను ఇక్కడే చూపిస్తాను, సేమ్ ఇదే కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక జంప్ రింగ్ తీసుకోవాలి, ఒకటి కిందకి మళ్ళీ ఒకటి స్ట్రైట్గా. ఓకే, దీనికి మళ్ళీ ఇంకొక జంప్ రింగ్ తీసుకోండి. మళ్ళీ దీని హ్యాంగింగ్ బీడ్ లాగా వేసాం కదా బ్లాక్ బీడు, దాని లోపలికి నేను చెప్పేది ఇలా వేసుకోవాలి. ఓకే, దీనికి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సేమ్ ప్రాసెసే కదా, వీడియోస్ అనేటివి చాలా లెంతీగా వచ్చేస్తున్నాయి, అందుకని ఒకటి చూపించేస్తున్నాను, మీరు సేమ్ కంటిన్యూ చేసేసుకోండి. ఇప్పుడు ఈ జంప్ రింగ్ లోపలికి ఒక బ్లాక్ హ్యాంగింగ్ బీడ్ వేసుకోండి. తర్వాత మనం మేకింగ్ చేసాం కదా మొనాలిసా బీడు, హ్యాంగింగ్ బీడు, ఇది వేసుకోండి. మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ వేసుకోండి, హ్యాంగింగ్ బీడ్. ఇవి బ్లాక్ బీడ్స్ అనేటివి మీ చాయిస్, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసేయండి. ఇలా ఇలాగ కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, నేను ఫుల్ వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా వేసేసాను. మీరు చైన్ హుక్ ఇది డైరెక్ట్గా అయినా సరే దీని లోపల వేసి ఇది మేకింగ్ చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జంప్ రింగ్ వేసి, అదే చైన్ హుక్ జంప్ రింగ్ ఉంది కదా, దాన్నే వేసి ప్రెస్ చేస్తున్నాను. అంటే మనకి ఏదన్నా ఇంకా లాంగ్గా కావాలి అనుకున్నప్పుడు యాడ్ చేసుకోగలుగుతాం కదా చైన్, అందుకోసమని ఇలా వేస్తున్నాను. మీరు కూడా ఇలాగా మేకింగ్ చేసుకోండి. ఈ చైన్ ఉంది కదా అండి, ఇది 3 లింక్స్ తీసుకోండి. ఈ 3 లింక్స్ తీసుకొని ఇందాక చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్ అయినా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, ఇందుకు చాలా లెంతీ వీడియో అయిపోతుంది. ఇందాకట్లాగా సేమ్ జంప్ రింగ్ ఓపెన్ చేసేసుకొని తర్వాత ఇవి 2 వేసుకొని ఇది హ్యాంగింగ్ బీడ్ వేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని దీని లోపలికి ఇది ఇలా వేసేసి ప్రెస్ చేసేసుకోవడమే. అంతే, సింపుల్ ఇయర్ రింగ్స్. ఇదే విధంగా ఇంకొకటి. ఇప్పుడు ఫుల్ సెట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది. ఇది మీరు నెక్కు వేసుకుంటే అండి తెలిసేది, ఇలా చూసే కన్నా కూడా మీరు వేసుకొని చూస్తే చాలా బాగుంటుంది లుక్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ మోడల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.